తెలంగాణలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్లు అన్నదాతకు కడగండ్లు మిగిల్చాయి. పంట చేతికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో జొన్న, వరి, నువ్వుల పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఆరు కాలం కష్టపడి పండించిన రైతులకు కన్నీలే మిగిలాయని చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఈదురుగాలులు అకాల వర్షాలతో అన్నదాతలంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిన్న సాయంత్రం అకాల వర్షంతో ఈదురు గాలులతో పంట పూర్తి స్థాయిలోనే దెబ్బతింది. ప్రస్తుతం మనం ఏదైతే కుంటాల మండలంకు సంబంధించిన ఏరియాలో ఉన్నాం. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే జొన్న ఉందో జొన్నకు సంబంధించిన చేనులో ఉన్నాము. సో 2-3 రోజులైతే ఈ క్రాప్ అంతా కూడా ఇంటికి పోయేది. ఇంటికి పోతున్న సమయంలోనే అకాల వర్షం, వడగల వానతో పూర్తిగా నేలపాలైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క ఈదుడుగాలులు, మరోపక్క వడగల వానతో పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ప్రస్తుతం మనము చూపిస్తున్నాను ఈ మొక్కజొన్న క్రాప్కి సంబంధించింది. సో ఈ క్రాప్ అంతా కూడా అడ్డం పడిపోయి పూర్తి స్థాయిలోనే నేల కంగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా పూర్తిగా బూజు పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తుందో లేదని చెప్పేసి అన్నదాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇదంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఇదంతా కూడా ఇది చూపిస్తున్నాం మీకు విజువల్స్లో కూడా. ఇదంతా కూడా క్రాప్ కూడా దిగుబడి కూడా పూర్తి స్థాయిలో వెళ్తారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులు అయిపోతే చాలు ఇంటికి వెళ్ళిపోయిన క్రాప్ అంతా కూడా నేల మట్టం అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా వైట్గా ఉండి ఈ జొన్న ఏదైతే ఉంటుందో జొన్న అంతా కూడా క్రాప్ పెద్ద మొత్తంలో వచ్చే క్రాప్ని కూడా దిగుబడి వెళ్ళాక కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కొందరు రైతులు ఉన్నారు, ఒకసారి వాడిని మాట్లాడిద్దాం. సో ఎట్లా అండి ఇప్పుడు అకాల వర్షంతో జొన్న అంతా కూడా అడ్డం పడిపోయింది. క్రాప్ ఎట్లా దిగుబడి వెళ్తుందా? ఏమో సార్, దిగుబడి వెళ్ళిందాకా గ్యారెంటీ లేదు. మొత్తం ఒక వారం రోజులు అయితే ఇంటికి వెళ్తుండే పంట మొత్తం అడ్డం పడ్డది. ఇప్పుడు కోతకు వచ్చిన దశలో ఇలా నష్టం మొత్తం మొలకలు వచ్చినాయి. బ్లాక్ కలర్ బూజు వచ్చేసింది. ఇది ఇంటికి చేరిందాకా గ్యారెంటీ లేదు. ఇంకా ఇది పెట్టిన పెట్టుబడి వెళ్తుందో వెళ్ళదో వెళ్ళేదాకా గ్యారెంటీ లేదు మాకు. మొత్తం మొక్కజొన్న, వరి, జొన్న, నువ్వు వేసినాం. మొక్కజొన్న అయిపోయింది కానీ జొన్న మొత్తం అడ్డం పడిపోయింది. ఏం చేయాలన్నా తెలియని పరిస్థితి మాది. ఈ బిగ్ టీవీ ద్వారా గవర్నమెంట్ కొంచెం తెలియజేసి మాకు ఆ రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సో ఎన్ని ఎకరాలు మీరు జొన్న పంట వేశారు? సో ఎంత మీకు నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు? సుమారు ఒక 5 ఎకరాలు జొన్న వేసాము, ఒక 3 ఎకరాలు మొక్కజొన్న, 1 ఎకరం పొలం వేసాము, నువ్వు కూడా వేసాము. కానీ ఈ వర్షాలతో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. మొన్నటి వరకు వాటర్ లేకుండే, వాటర్తో ఇబ్బంది ఉండే. ఇప్పుడేం పోయి వర్షాలు పడి చాలా ఇబ్బంది పడుతున్నాము. మాలాంటి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ తక్షణమే ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సో జొన్నతో పాటు ఏ పంటలు వేశారు? సో వరి కావచ్చు, జొన్న, మొక్కజొన్న, నువ్వులు, ఇటు పూర్తి స్థాయిలోనే పెద్ద మొత్తంలో కూడా నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఏంది అసలు రైతులది? సార్ ఒకే రోజు వర్షానికి మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. అసలు చేతికి వచ్చిన పంట రేపు మాపో కోపిస్తామనే దశలో మొత్తం వర్షం పడి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. సో మీరు ఇక్కడ వ్యవసాయకు సంబంధించిన అధికారులు ఏమంటున్నారు? సర్వేలు ఏమైనా చేపడుతున్నారా? ఎట్లాంటి సర్వేలు చేపడుతున్నారు? మీకు ఎట్లాంటి భరోసా కల్పిస్తున్నారు? సార్ మాకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు సార్. గవర్నమెంట్ మీ ద్వారా గవర్నమెంట్ ఏమైనా మాకు హెల్ప్ చేస్తే ఆశిస్తున్నాం సార్. అదే సో గతంలో కూడా ఏదైతే పంట పూర్తి స్థాయిలోనే దెబ్బతింది, పంటకు సంబంధించిన సర్వేలు కూడా చేశారు. గతంలో ఏమన్నా దెబ్బతిన్న పంటలకు ఏమన్నా సాయం ఏమైనా చేశారా? ఎటువంటి సహాయం రాలేదు సార్. ఒక 5 years 10 years బ్యాక్ వచ్చింది కానీ తర్వాత మాకు ఎటువంటి సహాయం రాలేదు. మా పెట్టుబడి మేమే పెడుతున్నాం, వెళ్ళిన కాడికి చేస్తున్నాం. మాకు ఇదే పని, ఇదే పంట చేసుకుంటూ బతుకుతున్నాం. ఇక గవర్నమెంటే మాకేమైనా సహాయం చేస్తే మంచిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. సో మరికొందరు రైతులు ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి అన్న, మీరు ఏ పంట వేసారు? ఎంత పంట నష్టం వాటిల్లింది? మేము పంట వరి, మొక్కజొన్న, జొన్న, నువ్వు ఈ పంటలు వేసాము. మొత్తానికైతే జొన్న మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొలకలు వచ్చినాయి. నువ్వు నల్లపడిపోయింది. ఆల్రెడీ అక్కడ మొక్కజొన్న కూడా ఉంది. హార్వెస్ట్ పట్టే సమయానికి వర్షాలు పడి మొత్తము పట్టకుండా అయిపోయింది పరిస్థితి. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రైతులకు పంట నష్ట పరిహారం అందజేయాలని కోరుకుంటున్నాం. సో ఎన్ని ఎకరాలు మీరు జొన్న పంట వేసారు? ఇప్పుడు ఈ క్రాప్ మీకు సరైన క్రాప్ వస్తుందా? ఎట్లుంటుంది? దిగుబడి కూడా మనకు దక్కేటట్టు లేదు. దీని గురించి వర్షాలు పడి మొత్తం నల్లగా అయిపోయినాయి, మొలకలు వచ్చినాయి.
మరి దీనిపై ప్రభుత్వం ఏదన్నా చేయాలని. వరి, మొక్కజొన్న, జొన్న, అదేవిధంగా నువ్వులు ఇదంతా పంటలంతా కూడా పూర్తి స్థాయిలోనే దెబ్బతిన్నాయి. ఇంటికి అంటే వారం రోజుల్లోనే పంట అంతా కూడా ఇంటికి వచ్చే సమయంలోనే ఈ అకాల వర్షం, వడగళ్ళ ఒక్కసారి కురవడంతో అన్నదంతాలంతా కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలోనే అధికారులు సర్వే చేయించి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కెమెరామెన్ భూమేష్తో కలిసి సాయిలు, బిగ్ టీవీ, నిర్మల్ జిల్లా.